అన్న తప్పు చేస్తే తమ్మునికి కూడా శిక్ష చేస్తే ఎట్లుంటది? ఆఫీస్లో ఒక్కరు లేట్ వచ్చిండ్రని అందరికి జీతం కటింగ్ చేస్తే ఒప్పుకుంటారా? క్లాస్ రూమ్లో ఒక్కరు క్వశ్చన్ రాంగ్ రాస్తే కడమోళ్ళకు కూడా మార్కులు తగ్గించుడు కరెక్టేనా? దోస్తుగాడు ఫీజు కట్టలేదని కడమోళ్ళను కాలేజీ బయట నిలబెడితే ఊకుంటారా? ఆగో గట్లెట్లుంటది? ఎవరు తప్పు చేస్తే శిక్ష కూడా గాళ్ళకే పడాలి, అందరికి ఎట్లేస్తారు అని అంటారు కదా. గీ ముచ్చట సుతాగ్గా సొంటిదే. చెల్ ఇండ్లు గులగొట్టుడేంది? ఆ పవర్ ఎవరిచ్చిండ్రు మీకు? మీరేమన్నా జడ్జిలా అని మస్తు సీరియస్ అయింది సుప్రీంకోర్టు. ఉత్తరప్రదేశ్ ఇంకా కొన్ని రాష్ట్రాలల్లో నేరాలు ఘోరాలు చేస్తున్న ఇండ్ల మీదకి బుల్డోజర్లు పంపిస్తున్నారు. ఆస్తులు తెలిరి వేస్తే మళ్ళా గసొంటి పనులు చేయరని ఆపొచ్చానా. ఇదేం తరికని కొందరు కోర్టుకు పోతే మొత్తం ఎంక్వైరీ చేసి గరమైంది అన్నట్టు. ఇంట్లో ఒక్కరు తప్పు చేస్తే అందరికి శిక్ష చేసుడు కరెక్ట్ కాదు అన్నది. ఒకళ్ళ ఉలగొట్టవాల్సి వస్తే 15 రోజులు టైం ఇవ్వాలి, ఇండ్లు ఖాళీ చేపియాలి, వీడియోలు తీయాలని ఆర్డర్ వేసింది. సీఎం యోగి సార్ సురువు చేసిన బుల్డోజర్ న్యాయం బీజేపీ ఏలువల్లు ఉన్న చాలా రాష్ట్రాలకు వాకింది. మరి రౌడీలు డాన్లను కంట్రోల్ చేస్తానికి ఇదే కరెక్ట్ అని కాడుకొచ్చింది కథ. అగో మరి మన తెలంగాణలో సంగతి ఏంది అంటారా? చెరువులు, పార్కులు, సర్కార్ జాగాలు, రోడ్లు కబ్జా పెట్టి ఇండ్లు కడితే సుప్రీంకోర్టు తీర్పు వర్తించదు, ఇవి బరాబర్ గులగొట్టొచ్చని ఖుద్దు కోర్టే చెప్పింది. అంటే దేశం మీది బాజు బుల్డోజర్లకు మన బుల్డోజర్లకు మస్తు ఫరక్ ఉందన్నట్టు.